అసలు మీకు ముత్తిరెడ్డికి ఏంటి గొడవ ఒకటి, రెండోది అసలు మీరెవరు అంటే మీరు? నేను బేసికలీ ఐ మీన్ ది లిక్కర్ మ్యాన్ అండి, లిక్కర్ మ్యానుఫ్యాక్చరర్ని. ఓకే. తర్వాత ఇన్వెంటెడ్ మైనింగ్ ఇండస్ట్రీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకే. అండ్ దిస్ ప్రాపర్టీ ఐ పర్చేజ్ లాంగ్ బ్యాక్. మీరు ఎక్కడ, మీ ప్రాపర్ ఎక్కడ? నేను బార్న్ అండ్ బాట్ ఆఫ్ హైదరాబాద్. హైదరాబాద్. ఓకే. ఇనిషియల్లీ నాకు ముత్తిరెడ్డి గారికి ఎలాంటి సంబంధం లేదు. దిస్ ప్రాపర్టీ ఓన్ బై బాలరాజ్ అండ్ అదర్స్. వాళ్ళతో 84 అగ్రిమెంట్ నాది. 1984 అగ్రిమెంట్ నాది. ఓకే. 1989 రిజిస్టర్డ్ జీపీ నాది విత్ ఆల్ పవర్స్. అప్ టు 98 దే ఆర్ వెరీ డీసెంట్ పీపుల్. వాళ్ళు ఎప్పుడు చీట్ చేయ మనుషులు కాదు. ఎప్పుడైతే యాదగిరెడ్డి అనే క్రిమినల్ ఇన్వాల్వ్ అయ్యాడో ఈ థ్రెటన్ దెమ్, వాళ్ళని భయపెట్టించి థ్రెటన్ చేసి నా జీపే క్యాన్సిల్ చేయించాడు. జీపే క్యాన్సిల్ చేయించిన తర్వాత ఈయన మజిల్ మ్యాన్ పెట్టాడు నా సైట్లో, నన్ను రానియకుండా. బౌన్సర్లను పెట్టాడు. ఇక్కడ వీని ఎంకరేజ్ చేసింది ఎవరంటే అప్పుడున్న సైబరాబాద్ కమిషనర్ మహేందర్ రెడ్డి గారు. ఓకే. ఈ మహేందర్ రెడ్డి గారి డీజీపీ ఆయన మొన్న డీజీపీ రిటైర్ అయ్యాడు. అంతకుముందు సైబరాబాద్ కమిషనర్ ఆయన. ఈ యాదిరెడ్డి ఇనిషియల్లీ వెన్ ఈజ్ క్రియేటెడ్ ఏ సీన్ ఇన్ మై సైట్, ఐ వెంట్ అండ్ టోల్డ్ మహేందర్ రెడ్డి. ఆయన రెస్పాన్స్ చేయలే. ఓకే. దెన్ ఐ వెంట్ టు స్వరంజిత్ సెన్ డీజీపీ. ఐ రిక్వెస్టెడ్ హిమ్, ఆర్డర్ ఫర్ ది ఎంక్వైరీ, బేసింగ్ ఆన్ ది ఎంక్వైరీ రిపోర్ట్ యూ టేక్ యాక్షన్ సార్. He appointed one senior officer called Timmappa. The Timmappa inquired it and submitted a report. తెలుగులో చెప్పండి. ఆయన ఏమి ఇచ్చాడు? క్లియర్ రిపోర్ట్ ఇచ్చాడు. దిస్ ప్రాపర్టీ సో అండ్ సో. అక్కడున్న ఎస్హెచ్ఓ, అప్పుడున్న ఎస్ఐ రవిచందన్ రెడ్డి, వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు కనుక ఆయనని సస్పెండ్ చేయమని రిపోర్ట్ ఇచ్చాడు ఆయన. ఓకే. ఈ బేసింగ్ ఆన్ ది రిపోర్ట్ డీజీపీ స్వరంజిత్ సేన్ గారు మహేందర్ రెడ్డి గారు లెటర్ రాశారు, దీన్ని ఇంప్లిమెంట్ చేయండి అని. మహేందర్ రెడ్డి గారు ఏం చేశారు? ఈ హ్యాస్ టు ఇంప్లిమెంట్ ప్రోటోకాల్, హ్యాస్ టు మెయింటైన్, చేయాల్సింది ఆయన. ఆయన చేయకుండా మళ్ళీ డీజీపీ గారి దగ్గరికి వచ్చి నేను నా సొంత మందిని అపాయింట్ చేసుకుంటా అన్నాడు ఆయన. డీజీ ఒప్పుకున్నాడు, నీ సొంత మందిని పెట్టుకోని. ఎవరిని పెట్టాడు ఈయన? రాధాకృష్ణారావు అని ఇప్పుడు టెలిఫోన్ టాపింగ్ జైల్లో ఉన్నాడు. ఆ బుద్ధిమంతుడు నాకు ఉన్నది. అంటే మహేందర్ రెడ్డి హ్యావింగ్ ఎస్హెచ్ఓగా పెట్టిండా? ఎస్హెచ్ఓ ఎస్ఆర్ నగర్ అప్పుడు. ఈ రాధాకృష్ణ అనేవాడు మహేందర్ రెడ్డి గారు సైబరాబాద్ కమిషనర్ అప్పుడు ఈవినింగ్ 6 o'clock ప్రాంప్ట్లీ వాజ్ కమింగ్ అండ్ సిట్టింగ్ దేర్ అప్ టు 12. మహేందర్ రెడ్డి గారికి దీన్ని బట్టి చూస్తే మహేందర్ రెడ్డి గారికి సపోర్ట్ లింక్ ఈజ్ దేర్, రాధాకృష్ణ అండ్ మహేందర్ రెడ్డి ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్. 19 ఎప్పుడు ఇది? 1998 2000 అరౌండా? లేదండి, ఇట్స్ మోర్ అర్లియర్. ఓకే. ఇంకా ముందే. ఓకే. దీని తర్వాత రాధాకృష్ణ ఈ గివెన్ ఫాల్స్ స్టేట్మెంట్ టు ది ఒపీనియన్ ఓన్లీ. ఇది అయిన తర్వాత ఈ ముత్తిరెడ్డి యాదిరెడ్డికి అవుట్ అండెడ్ సపోర్ట్ మహేందర్ రెడ్డి. వాడు ఏం క్రైమ్స్ చేసినా, ఎన్ని ఫ్రాడ్ చేసినా ఎగ్జంప్షన్, బికాస్ రాధాకృష్ణ అండ్ మహేందర్ రెడ్డి వాజ్ అవుట్ అండెడ్ సపోర్ట్ టు దట్ మ్యాన్. దీని తర్వాత వెన్ మహేందర్ రెడ్డి హాస్ బికమ్ ఏ డీజీపీ, అక్కడ రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ వాజ్ అపాయింటెడ్. ఓకే. వన్ వే మహేష్ భగవత్ వాజ్ వెరీ డీసెంట్ అడ్మినిస్ట్రేటర్, ద నైస్ మ్యాన్. ఓన్లీ థింగ్ ఈస్ మహేందర్ రెడ్డి ద డీజీపీ, ఇన్ హిస్ క్లచెస్ హీ వర్క్డ్. దీని తర్వాత మేము అంటే ఇప్పుడు మీరు 1984లో అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఎంటీ సైట్ అండి, నో డిస్ప్యూట్ దేర్. సో 98లో ఎంటర్ అయ్యిండు, వాళ్ళని బెదిరించి మీ జీపీఏ క్యాన్సిల్ చేసిండు. అక్కడ మజిల్ మ్యాన్ పెట్టేది. సో మీరు కోర్టుకి వెళ్ళారా వెంటనే? మేము కోర్టు పోయాం, అప్ టు సుప్రీం కోర్ట్ మేము వన్ ఇట్. సో లోయర్ కోర్టులో గెలిచిర్రు, హైకోర్టులో గెలిచిర్రు, సుప్రీం కోర్టులో కూడా గెలిచిర్రు. ఎప్పుడైతే హైకోర్టులో ఓడిపోయినప్పుడే ఈ 120 ఫ్యామిలీస్ హైకోర్టుకు వచ్చారు ఆ దినం. ఓహో, వీళ్ళు కూడా ఇంప్లీడ్ అయ్యారు టోటల్లీ. ఎందుకంటే వాళ్ళ పాపం సఫరర్సే కదా, సఫరర్స్ కనుక 120 ఫ్యామిలీస్ మొత్తం కోర్టుకు వచ్చారు. వాళ్ళు ఓడిపోయారు. వాళ్ళ కేసు డిస్మిస్ అయిన తర్వాత హౌ డు దే నో? ఐ డోంట్ నో. వాళ్ళకి ఎట్లా తెలుసు మా ఫాదర్లా అని చెప్పి తెలియదు. నన్ను కూడా ఎప్పుడు చూడలే, నేను వాళ్ళు ఎప్పుడు చూడలే. మా మామగారు, ఆయన గారి ఇంటికి పోయారు వీళ్ళే. ఎవరైనా మహబూబాద్ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి, మై ఫాదర్లా మహబూబాబాద్ 35 years ఎమ్మెల్యే. సో మీ పిల్లనిచ్చిన మామనా? అవునండి, నా వైఫ్ ఫాదర్ ఆయన. ఓకే. వీళ్ళకి ఎట్లా తెలుసో తెలియదు కానీ వీళ్ళందరూ కలిసి ఆయన దగ్గర పోయారు.
ప్లాట్ ఓనర్స్ అంతా. అంతా 120 ఫ్యామిలీస్ పోయారు, లేడీస్ కానీ జెంట్స్ కానీ పోయారు. ఉమ్, ఆయన గారు నన్ను పిలిచారు. ఉమ్, నేను పోతే వీళ్ళంతా మా డిస్ట్రిక్ట్ వాళ్ళండి, ఉమ్, మీరు ఏదో ₹1,00,000 కొన్నారంట, అప్పుడు ఉమ్, వీళ్ళకి 670 ఎవరో చీట్ చేశారట, ఉమ్. మీరు 5 కోట్లు ఇమ్మన్నాడు ఆయన. సింపుల్గా 5 కోట్లు ఇవ్వమన్నారు. 5 కోట్లు ఇమ్మన్నాడు. ఉమ్, నేను అన్నాను, మీరు చెప్పారు కనుక 5 కోట్లకు ఒప్పుకుంటాను, కానీ ఉమ్, వీళ్ళకి రూపాయి కూడా ఇవ్వను నేను, ఉమ్, ఎందుకంటే వాళ్ళకి అమ్మిందంతో చీటర్ వాడు యాదగిరెడ్డి అని ఒప్పుకున్నాను, 5 కోట్లు ఇస్తాను. ఆ, ఈ ప్లాట్ ఓనర్స్ అందరూ వెళ్ళిపోయారు అక్కడి నుండి. ఉమ్, వెళ్ళిపోయి యాదగిరెడ్డికి చెప్పారు, ఎట్లా నువ్వు ఇయ్యవు, ఆయన గారు ఇప్పిస్తున్నాడని చెప్పి. మరినాడే 9:30 కల్లా వచ్చి మా ఫాదర్లా కాళ్ళు వదిలిపెడతలేడు ఎవరు? యాదగిరెడ్డి. యాదగిరెడ్డి. ఉమ్. మీరు 5 ఒప్పుకున్నారు కదా, 670 ఇప్పించండి మీ అల్లుంతో అని చెప్పి. ఎంత? 6,70,00,000 ఇప్పి. 6,70,00,000 ఇప్పించండి అని చెప్పి ఆయన కాళ్ళు వదిలిపెడతలేడు ఆ పెద్ద మనిషి. ఉమ్, ఆయన గారు నాకు అప్పటికి 10 ఫోన్లు చేశాడు, ఇది ఎక్కడ పంచాదండి, మీరు తొందర రండి అని చెప్పి. ఉమ్, వెన్ ఐ వెంట్ దేర్, అప్పుడు మేము 6:30, 6:70 ఒప్పుకునేంత వరకు కాళ్ళు వదిలిపెట్టలేదు. ఉమ్, నేను ఒప్పుకున్నాను. ఉమ్. అయిన తర్వాత సో బాధితులు హ్యాపీయా? వాళ్ళు మా పైసలు మాకు వస్తున్నాయని వాళ్ళు? మేము 6:70 ఒప్పుకున్న తర్వాత ఉమ్, బాధితులు ఎంత బాధపడ్డారంటే, మేము ఎందుకు తీసుకోవాలి వాళ్ళ దగ్గర, ఉమ్, మేము ఇచ్చింది వీడికి ఉమ్, అని వీళ్ళందరూ కలిసి ఎర్రబల్లి దయాకర్రావు దగ్గర పోయారు. అప్పుడు ఎర్రబల్లి దయాకర్రావు గారు ఉమ్. టీడీపీ ఎమ్మెల్యే. ఓకే. ఉమ్, అప్పుడు టీడీపీ ఎమ్మెల్యే ఆ. ఆయన గారు చాలా గొప్ప పని చేశాడు. మీరు ఇస్తాన్న తర్వాత మళ్ళీ ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళారు వాళ్ళు? వాళ్ళు అనుకుంటవచ్చు, వీళ్ళు ఎందుకు అన్యాయం అయిపోయాలి, 5 నిమిషాలు ఒప్పుకున్నారు, పెద్దమని చెప్పాడు కనుక అని ఒప్పుకున్నాడు. ఉమ్, మీ వీళ్ళ దగ్గర ఎందుకు తీసుకోవాలి, వాళ్ళకి ఏం సంబంధం ఏంది, ఉమ్, ఆయన దగ్గర పోయారు. మీరు అసిస్ట్ చేయండి, వాళ్ళు మా ఇస్తాన్ని తీసుకోకుండా ఆయన దగ్గర పోయి మళ్ళీ చేశారంటే దే హ్యావింగ్ ఏ సింపతి ఆన్ అస్. ఉమ్, యాదగిరి మన ఎర్రబల్లి దయాకర్రావు గారు వీళ్ళందరినీ తీసుకొని ముత్తిరెడ్డి ఇంటికి పోయారు. మళ్ళీ వీళ్ళ పరిస్థితి ఏంది, 120 ఫ్యామిలీస్ది, నువ్వు చీట్ చేసావు వీళ్ళకి, ఉమ్, హైకోర్టు ఓడిపోయి మిగిలింది ఏముంది అక్కడ అని చెప్పి. రాత్రి 12:30 వరకు ఇంటి ముందు వదలకుండా ఉమ్. ఓ డిక్లరేషన్ రాయించుకున్నారు ₹100 స్టాంప్ పేపర్ పైన. ఓకే. డిక్లరేషన్ కూడా ఉన్నది అనుకుంటా మన దగ్గర. ఉందండి, ఇదే కదా, ఇదేగా, ఇదే డిక్లరేషన్ అండి. ఈ డిక్లరేషన్లో ఉమ్, ఏం రాసిచ్చాడు, నేను అమరేంద్ర రెడ్డితో సుప్రీంకోర్టులో ఓడిపోతే ఉమ్, చింగిచెర్ల అనే విలేజ్లో ఉమ్, సర్వే నంబరు 33/11 ఉమ్, నాకు 14 ఎకరాల అప్రాక్సిమేట్లీ ఉన్నది, ఉమ్. నా పట్టాలని మీకు ఇస్తా అని చెప్పి, ఓకే. ప్లస్ 5 కోట్లు ఇస్తాను రాసిచ్చారు. ఉమ్. దీని తర్వాత ఒక్క నిమిషం, ఇది కూడా చూద్దాం. ఇగో 5 కోట్లు ఇస్తాను, చెక్ నెంబర్లు కూడా వేసిండు. అవునండి, చెక్ నెంబర్లు వేసినాడు. ఒకవేళ సర్వే నెంబర్ రాశాడు. సుప్రీంకోర్టులో ఓడిపోతే పట్టాలని అడ్మిజరింగ్ 13 acres 12 గుంటాస్ అండర్ సర్వే నెంబర్ 33/11 సిచ్యువేటెడ్ ఇన్ చెంగిచెర్ల విలేజ్, గట్కేసర్ మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఒకవేళ సుప్రీంకోర్టులో ఓడిపోతే ఈ డబ్బులు ఇది ఇస్తాను రాసి ఇచ్చినాడు. బేసిక్గా ఏంటంటే చెంగిచెర్ల ఇప్పుడు ఆయన రాసిచ్చింది రేవంత్ రెడ్డి ఇది కబ్జా చేసిండు, ఎండోమెంట్ ల్యాండ్ అని కంప్లైంట్ ఇచ్చిండు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు. ఆయన ఎంపీ ఉన్నప్పుడు అండి, ఎంపీ మల్కాజ్గిరి ఎంపీ ఉన్నప్పుడు ఈ క్రియేటెడ్ ఇది కూడా మోసమే, అబ్సల్యూట్లీ మోసం. యా. ఓకే, విషయానికి వద్దాం. ఈ డిక్లరేషన్ ఏదైతే సర్వే నంబర్ రాశారో, రేవంత్ రెడ్డి గారు ఎంపీ ఉన్నప్పుడు ఆయన కలెక్టర్కి ఎండోమెంట్ కమిటీ లెటర్ ఇచ్చారు. అవును, ఇదే అది. దిస్ గై హెస్ క్రియేటెడ్ ఫ్యాబ్రికేటెడ్ పాస్బుక్ టు క్లెయిమ్ 35 acres ల్యాండ్ అని. ఓకే. ఈ కంప్లైంట్ కాపీ ఉంటుంది. ఇప్పుడు ఎర్రబల్ దయాకర్ వాళ్ళందరినీ తీసుకెళ్ళిన తర్వాత ఈ డీల్కి ఒప్పుకున్నాడు, అంటే డిక్లరేషన్ ఇచ్చిండు. దాని తర్వాత ఏమైంది మరి? తర్వాత మాత్రం సుప్రీంకోర్టులో ఓడిపోయాడు. వాడితే చింగిచెర్ల ల్యాండ్ అన్నాడు, ల్యాండ్ గ్రాబింగ్ కోర్ట్ సెట్ యాదగిరి రెడ్డి ల్యాండ్ గ్రాబర్ అని డిక్లేర్ చేశారు. అవును, ల్యాండ్ గ్రాబింగ్ జడ్జ్మెంట్ ఉన్నది దాంట్లో. యాదగిరి రెడ్డి ల్యాండ్ గ్రాబర్ అని. అసలు వాడికి అసలు మనిషి ఇంకేమన్నా తెలియదు, కానీ ఇది షేమ్లెస్ క్రీపీస్, ఇది చీటర్ అబ్సల్యూట్లీ. వాడు అసలు ఎమ్మెల్యే అర్హత లేదు అసలు ఎమ్మెల్యే కంటెస్ట్ చేయడానికి. సో దాని తర్వాత మరి డిక్లరేషన్ ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఎందుకు వాళ్ళకి ఇవ్వలేదు? ఎప్పుడైతే సుప్రీంకోర్టులో ఓడిపోయిన తర్వాత వాడికి ఏమన్నా నాలెడ్జ్ ఉంటే, వాడి అన్న మనిషి అయితే, వాడి ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన ఫీలింగ్ ఉంటే, ఈజ్ నాట్ సపోజ్ టు డిస్టర్బ్ అస్. అది కాకుండా ఒక్కసారి చీట్ చేశాడు, ప్లాట్ నా భూమి అమ్మి సుప్రీంకోర్టులో ఓడిపోయిన తర్వాత చింగిచెర్ల అన్నాడు.
చింగిచెర్లలో ల్యాండ్ గ్రాబింగ్ కూడా డిక్లేర్ చేస్తే యాదగిరెడ్డిని. అవును. మళ్ళీ వీడు వాళ్ళు ధర్నాలు చేస్తే వారి వాళ్ళు ఎప్పుడు ధర్నా చేశారు? 2017 అరౌండ్ అనుకుంటా అప్రాక్సిమేట్లీ అండి. 122 ఫ్యామిలీస్ లేడీస్ పిల్లలతో సహా రోడ్ల మన ఇంటి ముందు ఆఫీస్ ముందు 2 నెలలు ధర్నాలు చేశారు. ఎవ్రీడే ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వాస్ కవర్డ్ ఎక్సెప్ట్ రాచకొండ కమిషనరేట్ కన్సర్న్ పోలీస్ స్టేషన్స్. నోబడీ వాజ్ సపోర్టెడ్ దిస్ ఫ్యామిలీస్. ఓకే. ఎవరు సపోర్ట్ చేయలే? 2 నెలలు వాళ్ళు తిప్పలు పడ్డారు. బికాస్ మహేందర్ రెడ్డి వాజ్ ది డీజీపీ. ఈ స్టాండింగ్ ఇన్స్టెడ్ టు మహేష్ భగవత్, సచ్ అ డీసెంట్ మ్యాన్. ఓకే. దట్ మ్యాన్ ఆల్సో టేకెన్ ఎనీ స్టెప్స్. ఆ దినం కనుక మహేష్ భగవత్ తలుచుకుంటే 2 నిమిషాల లోపల యాదగిరిని రిమాండ్ చేయొచ్చు. ఎందుకంటే క్లియర్ డిక్లరేషన్ ఇస్ దేర్. ఇప్పుడు ఆ 120 మంది ప్లాట్ ఓనర్స్ ఇప్పుడు ఆ భూములన్నీ ఉన్నారా కనీసం? ఎందుకంటే వాళ్ళకి అమ్మిండి కాబట్టి రండి వాళ్ళు కూడా లేరా? లేరు. ఖాళీ సైట్ అది. ఇప్పుడు ఈ సైట్ ఏమండి వాళ్ళని కూడా పోనిస్తలేడు. వాళ్ళని పోయే ప్రసక్తి లేదండి. వాళ్ళు కొన్ని రోజులు కొంత డీసెంట్ ఉంటారు. వీళ్ళ హార్డ్ కోర్ క్రిమినల్ ఉండరు వాళ్ళు. అట్లాంటలేను నేను. ఇప్పుడు మీ దగ్గర నుంచి కొట్టేసిండు, లేఅవుట్ ప్లాటింగ్ చేసి 120 మందికి అమ్మిండు, డబ్బులు వాళ్ళకన్నీ డబ్బులు తీసుకున్నాడు వాళ్ళ దగ్గర నుంచి. మరి వాళ్ళకి ఇవ్వాలి కదా, వాళ్ళకి ఇస్తలేడు. మీ ల్యాండ్ పోయింది. ఓడిపోయిన తర్వాత తీయడానికి లేదు అండి. వాళ్ళు కూడా ఎంటర్ కారు కదా. ఓకే. అందరు ఎడ్యుకేటెడ్ ఉంటారు, కొందరు డీసెంట్ పీపుల్ ఉంటారు. ఓడిపోయిన తర్వాత ఎందుకు ఎంటర్ అవుతామంటారు వాళ్ళు. వీడిని అడుగుతూ పోయారు, నువ్వు కాంపెన్సేట్ చేయమని. ఎవరు చేయాలి కాంపెన్సేట్? మహేష్ భగవత్ వాజ్ ది రైట్ఫుల్ పర్సన్ ఇన్ దోస్ డేస్. బికాస్ ఈ కెన్ అరెస్ట్ ది యాదగిరి రెడ్డి. అరెస్ట్ చేస్తుంటే ఇవన్నీ తేడిపోయేది. అప్పుడే చేయలేవు వీళ్ళు. బికాస్ డీజీపీ మహేందర్ రెడ్డి అవుట్ అండ్ అవుట్ సపోర్ట్ టు యాదగిరి రెడ్డి. ఇప్పుడు 120 మంది చేసి వదిలేసారు. 2 సార్లు అయిపోయింది. 3వ సారి ఏం చేశాడు? మళ్ళీ మీరు బిల్డింగ్ పర్మిషన్ అప్లై చేసుకోండి. వాళ్ళు వదిలిపెట్టలే వీడిని. ధర్నాలు చేస్తూ పోయారు ఇంటి ముందు ఎక్కడ పడితే అక్కడ. వీడేం చేశాడు? మీరు మున్సిపల్ పర్మిషన్ అప్లై చేసుకోండి, నేను పర్మిషన్ ఇప్పిస్తాను మీకు. అప్పుడు డిప్యూటీ కమిషనర్ ఉండే కాప్రా మున్సిపాలిటీలో. దట్ మ్యాన్ సెట్, మీరు ఏ డిస్ప్యూట్ లేకున్నా ఆల్రెడీ కోర్ట్ జడ్జ్మెంట్ లేకుంటే మేము డిక్లరేషన్ తీసుకుంటాము. ఆ డిక్లరేషన్ ఏముంటుంది? నేనైతే ప్లాట్ అప్లై చేస్తున్నాను బిల్డింగ్ పర్మిషన్కి, దాంట్లో ఏం టైటిల్ డిస్ప్యూట్ లేదు. ఇన్ ఫ్యూచర్ ఏమన్నా డిస్ప్యూట్ వస్తే మీరు పర్మిట్ క్యాన్సిల్ చేసి నేను కట్టే బిల్డింగ్ కూలగొచ్చాను డిక్లరేషన్ ఇస్తాం మనం. అవును. ఇక్కడ ఆల్రెడీ 2005లో ఓడిపోయాడు, 2010లో ఓడిపోయాడు, 2013లో ఓడిపోయి ఈజ్ ప్రెసిడైజింగ్ ముందు డిప్యూటీ కమిషనర్ టు గ్రాంట్ పర్మిషన్స్ ఇవ్వన్నాడు ఆయన. వీడు ఫిల్తీ లాంగ్వేజ్ మాట్లాడితే మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గివ్ ఏ ప్రెస్ స్టేట్మెంట్. ద కాపీ ఇస్ దేర్. ఓకే, ఉండేది. అవును. ఇదే కదా. అవునండి. ఇది కాప్రా సర్కిల్ కార్యాలయంలో జనగామ ఎమ్మెల్యే వీరంగం. అంటే ఆయన పర్మిషన్ ఇవ్వనన్నాడా? పర్మిషన్ ఇవ్వనన్నాడు. డిస్ప్యూట్లో ఉన్నది కాబట్టి పర్మిషన్ ఇవ్వనన్నాడు. డిస్ప్యూట్లో ఉన్నది, మీరు డిక్లరేషన్ ఇస్తారు, అది ఫాల్స్ డిక్లరేషన్, నోయింగ్లీ నేను ఇవ్వడానికి లేదు అన్నాడు ఆయన. వీడు బండబూతులు తిట్టాడు ఆయన్ని. ఓకే. దే గేవ్ ఏ ప్రెస్ స్టేట్మెంట్. మరి ఇది అయిన తర్వాత హూ హ్యాస్ టు సపోర్ట్ అస్? మహేందర్ రెడ్డి గారు డీజీపీ ఉన్నంత వరకు. అంటే వాళ్ళు ఏమంటారు సింపుల్గా, పోలీసులు ఇది సివిల్ డిస్ప్యూట్, ఇది మాకేం సంబంధం అంటారు. లేదండి, అసలు ఎంటర్టైన్ చేయరు నా మీద. ఇప్పటికీ నా మీద ఒక 8 కేసులు ఉన్నాయి అక్కడ. మీ మీద? అసలు నేను ఆ సైడ్కి పోకుండా 10 ఏళ్ళు అవుతున్నది. నేను కానీ నా సన్ కానీ 10 years అవుతుంది నేను సైట్కి పోకుండా. ఓన్లీ నా సైట్ సూపర్వైజర్ చూస్తారు. ఇప్పుడు ఏదో వీడియోలో చూసిన ముత్తిరెడ్డి, అంటే వీళ్ళందరూ ఆయన ఇంటి మీదకి వెళ్ళి గొడవ చేసినప్పుడు ఆయన మీడియాతో మాట్లాడిండు 2017లో. మాట్లాడుతూ ఏమంటాడు, ఆయన అమరేందర్ రెడ్డి ఇందులో కల్ప్రిట్, ఆయన ఆల్రెడీ వాళ్ళ భార్య పేరు మీద కొడుకు పేరు మీదకి రిజిస్టర్ చేసుకున్నాడు వీళ్ళ భూములన్నీ అని ఏదో మాట్లాడుతున్నాడు కదా. వాడు మాట్లాడతాడండి, ఎందుకంటే మహేందర్ రెడ్డి వాజ్ సపోర్టెడ్. మహేందర్ రెడ్డి అవుట్ అండ్ అవుట్ సపోర్ట్ ఫ్రమ్ ది బిగినింగ్. రాచకొండ కమిషనర్ సిట్టింగ్ ఎస్ ద రాచకొండ కమిషనర్ ఈ సపోర్టెడ్ అవుట్ అండ్ అవుట్ దట్ ఫెలో. ఓకే. అప్పుడు ఆయన అంటున్న మాట ఏంది? ఆయన ఎందుకు అంటుండట్లా? వాడు ఫ్రాడ్ ఫెలో. వాడు అసలు మనిషే కాదు అసలు వాడు. ఓకే. వాడి మనిషి పుట్టే అర్హతలు కూడా లేదు వాడికి, ఎథిక్స్ లేదు వాడికి. వాడు ఒక ఆటో డ్రైవరు, అక్కడ నుండి చైర్మను, అక్కడ నుండి ల్యాండ్ గ్రాబరు, క్రిమినల్. వాడు అలవాటు అయిపోయింది వాడికి. మరి మహేందర్ రెడ్డి గారికి ఇంత పెద్ద ఆఫీసర్కి వాడు ఏం లింక్ అండి? రాధాకృష్ణ అంటే చీటర్, ఇవాళ జైలు ఉన్నాడు టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో.
మహేందర్ రెడ్డి గారికి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ మనిషి కాండక్ట్ ఇది, యాదిరెడ్డి కాండక్ట్ ఇది, రాధాకృష్ణ గారి కాండక్ట్. ఇవాళ జైలు ఉన్నాడు. వాజ్ ఫీల్ షై, వాజ్ ఫీల్ షై. ఆయన మా డీజీపీ, ఈ రూలింగ్ అస్, వీడు ఎమ్మెల్యే. ఈ క్రిమినల్స్ లీడర్లు అయితే దేశం ఇట్నే ఉంటుందండి.